ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్, మానసిక వికలాంగుల ప్రత్యేక విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. 14 లక్షల వ్యయంతో కంటి మిషన్లు కూడా ప్రారంభించామని, మానసిక వికలాంగుల చికిత్స కోసం విభాగాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. కొత్త సిటీ స్కాన్ మిషన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి పేద ప్రజలకు ఉచితంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయబడుతుంది. డాక్టర్స్ రెఫరెన్స్ ప్రకారం అంటే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ కూడా సిటీ స్కాన్ కావాలంటే బయటకు వెళ్ళి చేయించే పరిస్థితి ఉండే. దానివల్ల వాళ్ళకి 3 నుంచి 8 వేల రూపాయలు ఖర్చు అయ్యేది ఒక స్కాన్ చేపిస్తే. ఇవాళ అది ఫ్రీగా గవర్నమెంట్ ఆసుపత్రులనే నిజామాబాద్లో ఇవాళ ఫ్రీగా చేపించే ఏర్పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చేసినారు. ఇవాళ దాదాపు 2,14,00,00,000 రూపాయలతో సిటీ స్కాన్ను ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో మిషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను జిల్లా ప్రజలకు అట్లాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు గారికి నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ సిబ్బంది కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇంతే కాకుండా ఈ కళ్ళ చికిత్సలో భాగమైనటువంటి ఫ్యాకో మిషన్ ఏదైతే కళ్ళంటే